మీరు సరే ఇంతకుముందు బీజేపీ అభ్యర్థికి ఎవరు సపోర్ట్ చేశారు లేదు పక్కన పెడితే వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేస్తున్నారు. మీరు భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేస్తే ఆ అభ్యర్థికి మీరు ఓటేస్తే మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో మీ 40% మీకు ఓట్లు వేసిన ప్రజలకి, లేదు అనుకుంటే రేపు భవిష్యత్తులో మీకు ఏమన్నా ఓటేద్దామని ఆలోచిద్దాం అనుకునే వాళ్ళకి. మీది బీజేపీతో అంటగాగే పార్టీ అని ఇప్పుడు దాకా ఆరోపణలు ఏదైతే ఉందో అది నిజమైందా కాదా? మీరు అంటే నవ్వాలా అంటే మీరు అడిగేదానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు ఓటేయాలి? బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థికి మేము ఓటేయలేదు. ఎవరు ఓటేయాలి? ఓటేయకుండా మానేయండి. ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటేయకుండా న్యూట్రల్గా ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళది. చంద్రబాబుని డబ్బులతో పట్టుకుంటే వదిలేశారు, వాళ్ళ ఇష్టం. మేము వదలం. అన్ని రాజకీయ పార్టీలు ఒక రకంగా ఎందుకుంటే మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చుట్టమా? శత్రువు. ఈ రాష్ట్రాన్ని అడ్డంగా నరికి రాజధాని లేని రాష్ట్రంగా, కనీసం రాజధాని కేటాయిస్తే డబ్బులు ఇవ్వకుండా కనీసం 7 గ్రామాలు మాకు ఇవ్వకుండా, 7 గ్రామాలు ఏదైతే నీళ్ల కోసం నీళ్ళు మాకు ఇవ్వకుండా, నీళ్లు కేటాయింపులు సరాసరి నీళ్లు కేటాయింపులు ఈ రోజుకి కూడా తన్నుకు చచ్చే పరిస్థితిలో ఉంది. మా రాష్ట్రానికి మాకేది కేటాయించకుండా, మమ్మల్ని ఒక సంపూర్ణమైన బలవంతులుగా చేయకుండా, బడ్జెట్ లోటు అనేది మాకు ఇవ్వకుండా, 16,000 కోట్లు 18,000 కోట్లు చెప్తున్నారు కదా పెద్దలు, ఆ డబ్బులు ఇవ్వకుండా, మాకు ఒక పోర్టు కట్టాలి, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలని చెప్పని కాగితాల మీద రాసి దానికి ఏది డబ్బులు కేటాయించకుండా, మైన్లు కేటాయించకుండా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్ అనేది కేటాయించకుండా మమ్మల్ని మొక్కలు చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గురించి మీరు చెప్పారు కదా, బీజేపీ గురించి నేను చెప్తాను. ఇద్దరు శత్రులే కాదు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇచ్చిన హామీని తొంగలో దొక్కి మీకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసి పోలవరంకి అన్యాయం చేసి ఇన్ని చేసిన మీకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇప్పుడు మరి ఇద్దరు శత్రువులు అయితే ఎందుకు ఓటేశారు? ఎవరండి? ఎందుకు ఓటేశారు? రాజ్నాథ్ సింగ్ అడిగారు మమ్మల్ని. అడిగితే ఓటేస్తారా? రాహుల్ గాంధీ అడిగి చూడాల్సింది కదా. రాహుల్ గాంధీ అడిగి చూడాల్సింది కదా. ఎందుకు ఫోన్ చేయడు? ఎందుకు అడగడు? ఖర్గే మీకు ఫోన్ చేశారంట. ఎవరు? ఖర్గే మీకు ఫోన్ చేశారంట కదా. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎప్పుడు? ఎవరు చెప్పారు? ఏమో వాళ్ళు చెప్పారు. మీరు కన్వీనియంట్గా మాకు ఫోన్ చేయలేట్లేదని చెప్తున్నారేమో. ఏమండి, సాక్షాత్తు కృష్ణ భగవానుడు నిద్రలేంగానే ఎవరు కనపడితే వాళ్ళకి నేను యుద్ధం నీతో ఉంటానని చెప్పాడు. సో రాహుల్ గాంధీ మోదీలో మీకు మోదీ దగ్గర అంటారు వీళ్ళిద్దరిలో. ఏమంటే పెద్ద శత్రువా చిన్న శత్రువా అంటే రెండు, దాన్ని బట్టి పెద్ద శత్రువే, చిన్న శత్రువే.